screenshot. Right. So మా కాన్సెప్ట్ బుక్ క్వశ్చన్ బ్యాంక్ MCQs. లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి వరకు చెప్పుకుందాం సార్ అంటే లాస్ట్ క్లాస్లో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కంప్లీట్ చేసాం లాస్ట్ క్లాసెస్లో. ఆర్టికల్ 265, ఆర్టికల్ 245 అండ్ ఆర్టికల్ 246 అండ్ డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ చెప్పుకుందాం. అండ్ వీ హ్యావ్ ఏ డిఫరెంట్ బాడీస్ CBDT అండ్ CBIC, వాటి రోల్ ఏంటో చెప్పుకుందాం. సెక్షన్ నెంబర్ 1 చెప్పుకుందాం ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండ్ డెఫినేషన్ స్టార్ట్ చేసాం. ఇండియా డెఫినేషన్ చెప్పుకున్నాం. ఛార్జింగ్ సెక్షన్ స్టార్ట్ చేసాం. అక్కడ ఛార్జింగ్ సెక్షన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వాలి అంటే ఫస్ట్ ఇన్కమ్ ఉండాలి, తర్వాత పర్సన్ డెఫినేషన్లో కవర్ అవ్వాలి. దేర్ ఆఫ్టర్ వాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ అండ్ వాట్ ఈస్ అసెస్మెంట్ ఇయర్, ఇవి చెప్పుకోబోతున్నాం. పర్సన్ డెఫినేషన్ చెప్పుకున్నాం. పర్సన్ అంటే ఇన్కమ్ 5 heads కింద క్లాసిఫై చేసామని చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం పర్సన్ డెఫినేషన్లో ఎవరెవరు వస్తారు? ఇండివిజువల్, HF, కంపెనీ, ఫార్మ్, AOPBY, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. అందరూ కవర్ అయిపోతారు. ఈ 6లో ఫాలో అవ్వలేదు అంటే 7thలో అయిపోతుంది. AOPBY, లోకల్ అథారిటీ, AJP, ప్రాఫిట్ మోటివ్ అయినా నాన్ ప్రాఫిట్ మోటివ్ అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవుతుంది, అంటే పర్సన్ కింద వస్తారు. సో ఇప్పుడు ఈ క్లాస్లో ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సపోజ్ CA ఇంటర్ ఆ CM ఇంటర్లో వస్తుంది ఈ టాపిక్, బట్ ఈ క్లాస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏంటి సార్ డీటెయిల్గా డిస్కస్ చేయబోయేది? ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. సార్ వాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్ అండ్ వాట్ ఈస్ అసెస్మెంట్ ఇయర్, ఇవి మనం డిస్కస్ చేయబో. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. ఇది ఎప్పుడు మనం ఫ్రీక్వెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు కానీ, సబ్జెక్ట్ చదివేటప్పుడు కానీ ఫ్రీక్వెంట్గా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఏంటి? ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనేవి ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయి. సో వాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్? ప్రీవియస్ ఇయర్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ 12 months, generally 12 months period, so in which income is earned. సార్ ఏ ప్రీవియస్ ఇయర్ అంటే ఆ ఇయర్కి సంబంధించి ఇన్కమ్ ఏ ఇయర్లో ఎర్న్ చేస్తాం? 12 months పీరియడ్ అంటే ఇన్కమ్ ఎర్న్ చేస్తాం విచ్ ఈస్ ప్రిసీడింగ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ముందు ఉంటుంది. అది ఏది ముందు ఉంటుంది సార్? ప్రీవియస్ ఇయర్ ముందు ఉంటుందా, అసెస్మెంట్ ఇయర్ ముందు ఉంటుందా అంటే ప్రీవియస్ ఇయర్ ముందు ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్కి ప్రిసీడింగ్ ఉంటుంది. జనరల్లీ ఇట్ ఈస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 12 months అండ్ ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్. Then what is assessment year? Assessment year is also period of 12 months. It is also the period of 12 months. In which tax ఇక్కడ ఏం చేస్తాం? ఇన్కమ్ ఎర్న్ చేయం, ఇన్కమ్ మీద ట్యాక్స్ అసెస్ చేస్తాం. ట్యాక్స్ ఈజ్ అసెస్డ్ అండ్ పెయిడ్. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సార్ ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద వి క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఇన్ అసెస్మెంట్ ఇయర్. అంటే నెక్స్ట్ కమింగ్, అంటే ఆ ఇయర్ క్లోజ్ అవ్వకుండా ఆ ఇయర్ ఇన్కమ్ తెలియదు కదా సార్. ఈ ఇయర్ క్లోజ్ అవ్వకుండా, ప్రీవియస్ ఇయర్ మొత్తం కంప్లీట్ అవ్వకుండా ఇన్కమ్ ఎంత వచ్చిందో ఆ ఇయర్కి అనేది తెలియదు. ఆ ఇయర్ కంప్లీట్ అయితేనే తెలుస్తుంది. సో ఆ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఈజ్ అసెస్మెంట్ ఇయర్ ఇన్ విచ్ వీ క్యాలిక్యులేట్ ట్యాక్స్ని అసెస్ చేస్తాం. మనం ట్యాక్స్ని అసెస్ చేస్తాం. సో ద ఇయర్ ఇన్ విచ్ ట్యాక్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ద అసెస్మెంట్ ఇయర్. సార్ ఏ ఇయర్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం ఆ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటాం. సార్ ఆన్ విచ్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్సెస్? ఆన్ ది ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ఆ ఇయర్ క్లోజ్ అయిన తర్వాతే మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సార్ మీరు చెప్పిందంతా బాగానే ఉంది. ప్రీవియస్ ఇయర్ ఇస్ ద ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ ఇస్ ఎర్న్డ్. ఆఫ్టర్ క్లోజింగ్ దట్ ఇయర్ వీ గెట్ టు నో ద ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఎంత అని తెలుస్తుంది. ఆన్ ద టోటల్ ఇన్కమ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్.
సో ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయలేం, బికాస్ ఆ ఇయర్ క్లోజ్ అయితేనే కదా మనకి ఇన్కమ్ ఎంతో తెలిసేది. దెన్ వీ క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్, దట్ ఈస్ ద అసెస్మెంట్ ఇయర్. Why it is called assessment year? We are assessing tax, so that's why it is assessment. It is also period of 12 months. So itla names ane vachinayi. Enduku idi previous year? It is preceding the assessment year, that is it is a previous year. So very fine, baane undi, meer cheppina concept baagundi. Idi income earn chestaru, ikkada emo tax calculate chestaru, that's why it is assessment year, that's why it is previous year. So ఇప్పుడు మన ప్రీవియస్ ఇయర్ రిలవెంట్ సార్, మనకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఏంటి, అసెస్మెంట్ ఇయర్ ఏంటి? సో మన ప్రీవియస్ ఇయర్ అంటే మన ఎగ్జామ్స్కి మన ఎగ్జామ్ ఎప్పుడు సార్? సో ఎగ్జామ్స్ ఎప్పుడు మన ఎగ్జామ్ సార్? మన ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ సార్? సిఏ ఆర్ సిఎంఏ ఫైనల్, సిఏ ఆర్ సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు? సో నవంబర్ ఆర్ డిసెంబర్ 2024, November or December 2020. ఓకే, మ్యూట్ అవ్వట్లేదు. సో నవంబర్ or December 2024 is our attempt, CA or CMA final. ఈ నవంబర్ డిసెంబర్ అటెంప్ట్కి ఏ ప్రీవియస్ ఇయర్ అప్లై అవుతుంది? ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది చెప్పండి. ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ గురించి మాట్లాడదాం. వీ హ్యావ్ ఎన్ ఆప్షన్స్. సార్ ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది మన అటెంప్ట్కి? అసెస్మెంట్ ఇయర్ 23-24, అసెస్మెంట్ ఇయర్ 24-25, అసెస్మెంట్ ఇయర్ 22-23, assessment year 25-26. Select one. 4 options లో ఏ ఆప్షన్? MCQ. మన అటెంప్ట్కి, మన నవంబర్ డిసెంబర్ అటెంప్ట్కి ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది? మన నవంబర్ డిసెంబర్ అటెంప్ట్కి ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది? ఇంకా అందరూ టైప్ చేయాలి ఆన్సర్. ఇప్పుడు అందరు టైప్ చేయలేదు అనుకోండమ్మా, మీ దగ్గరకు వచ్చేస్తాను నేను ఇప్పుడు. ఇంకా మా ఎలా టైప్ చేయాలంటే, మీ దగ్గర ఫోన్ ఉంటుంది, ఫోన్లో జూమ్ ఉంటుంది, జూమ్ దగ్గర చాట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఆ చాట్ మీద క్లిక్ చేస్తే మీ కీబోర్డ్ లాంటివి ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఏబిసిడిలో ఆప్షన్ ఏదైతే అది టైప్ చేయండి. సరే, వెరీ సింపుల్ సార్. డిసెంబర్ అటెంప్ట్, నవంబర్ అటెంప్ట్, డిసెంబర్ ఆర్ నవంబర్ అటెంప్ట్ అసెస్మెంట్ ఇయర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే వెరీ సింపుల్ సార్. మనం ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నావా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావా సార్ అంటే క్వశ్చన్ పేపర్లో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము సార్. మన ఎగ్జామ్లో మనం చేసేది ఏంటి? ట్యాక్స్ అసెస్ చేస్తాం. ప్రతి క్వశ్చన్ అదే కదా, ట్యాక్స్ అసెస్ చేస్తాం. టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ చేస్తాం. అంటే డిసెంబర్లో కూర్చొని మనం ట్యాక్స్ అసెస్ చేస్తున్నాం, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ డిసెంబర్ 2024 అనేది ఏ ఇయర్లో వస్తుంది? ఈ డిసెంబర్ 2024 అనేది ఏ ఇయర్లో వస్తుంది సార్? ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుంది? డిసెంబర్ 2024 అనేది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుంది? డిసెంబర్ 2024 అనేది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుంది సార్ అంటే, సార్ డిసెంబర్ 2024 ఎప్పటి నుంచి స్టార్టింగ్? 1/4/2024 టు 31st March 2025. అంటే ఏ ఇయర్ అమ్మా ఇది? 2024-20. నువ్వు ఏం చేస్తున్నావు ఇయర్లో? ఎగ్జామ్ హాల్లో కూర్చొని ట్యాక్స్ అసెస్ చేస్తున్నావు నువ్వు. దట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్ 24-25. దట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్ 24-25. సో దట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్ 24-25. దట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్ 24-25. యూ కెన్ సీ, చూడొచ్చు, అసెస్మెంట్ ఇయర్ 24-25, అసెస్మెంట్ ఇయర్ 24. ఇండెక్స్ ఎవరైనా చదివినా సరే చెప్పేసేయగలరు. అసెస్మెంట్ ఇయర్ 24-25 అసెస్మెంట్ ఇయర్.
మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా, ఎలా వచ్చింది సార్ అసెస్మెంట్ ఇయర్? మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఎగ్జామ్ డేట్ ఏ ఇయర్లో కవర్ అవుతే ఆ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. ఎందుకు ఎగ్జామ్ హాల్లో నువ్వు ట్యాక్స్ అసెస్ చేస్తూ ఉంటావు, ఎగ్జాక్ట్లీ దాని ముందు ఉన్న ఇయర్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఇయర్, దాని ప్రిసీడింగ్ ఇయర్ ఈజ్ యువర్ ప్రీవియస్ ఇయర్ అమ్మా. సార్ మరి మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి, క్లియర్గా రాసుకోవచ్చు. ఇట్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ 12 months స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఏప్రిల్. మన అటెంప్ట్ ఎప్పుడు సార్, నవంబర్ ఆర్ డిసెంబర్ 2000, నవంబర్ ఆర్ డిసెంబర్ 2000 చెప్పాలి 24. సార్ ఈ పర్టిక్యులర్ మంత్ ఏ ఇయర్లో కవర్ అవుతుంది, ఏం చేస్తావు నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చొని? సో వీఆర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్, అసెస్ చేస్తున్నాం. సో 24, 25. సో దిస్ ఈజ్ యువర్ అసెస్మెంట్. 2024-25 ఈజ్ యువర్ అసెస్మెంట్. సార్ ఎగ్జాక్ట్లీ దీని ప్రిసీడింగ్ ఉన్న ఇయరే మీ ప్రీవియస్ ఇయర్ అమ్మా. ఎగ్జాక్ట్లీ దీనికి ప్రిసీడింగ్. సార్ అసెస్మెంట్ ఇయర్ బ్లాక్ అయిపోయింది, ఏంటి మన అసెస్మెంట్ ఇయర్ కనిపెట్టేసాం 2024-25. ఎగ్జాక్ట్లీ దీని ముందు ఉన్న ఇయర్ ఏంటి సార్, వాట్ ఈస్ ద ప్రిసీడింగ్ ఇయర్? ప్రిసీడింగ్ ఇయర్ ఏంటమ్మా 2023, 2023-24 ఈజ్ యువర్ ప్రీవియస్ ఇయర్. సార్ ఈ టాపిక్ అర్థం కావాలంటే ఫస్ట్ నీకు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటో తెలియాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ అ పీరియడ్ ఆఫ్ 12 months which starts from the 1st April and ends on 31st March. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటో తెలియాలి. సార్ ఒక డేట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో కవర్ అవుతుందో తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేట్ చెప్తాను, అది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుందో టక్కుమని చెప్పేయాలి. నేను డేట్ చెప్పింది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుందో టక్కుమని చెప్పేయాలి. 10/10/2019 ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుంది? ఫైనాన్షియల్ ఇయర్ చెప్పాలి. 10/10/2019 10/10/2019 ఏ ఫైనాన్షియల్ ఇయర్? ఎక్సలెంట్ అమ్మా. 2019-20 అగైన్ ఫాస్ట్గా చెప్పేసేయాలి ఈసారి, టైం తీసుకోకుండా. 3/2/2022 2000 21-22. Again 1/4/2020 2020-21. సో అమ్మ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే 1920 చెప్పారు కదా, ఇది ప్రీవియస్ ఇయరా అసెస్మెంట్ ఇయరా? 1920 ప్రీవియస్ ఇయరా అసెస్మెంట్? ఫైనాన్షియల్ ఇయర్ అది మటుకు షూర్. 1920 is the financial year. 1920 previous year assessment year. Yeah, it is both. సార్ 1920 ప్రీవియస్ ఇయర్ ఉంది, ప్రీవియస్ ఇయర్ లాగా రోల్ ప్లే చేసింది, అసెస్మెంట్ ఇయర్ రోల్ కూడా ప్లే చేసింది. ఫస్ట్ ఏ రోల్ ప్లే చేస్తుంటుందమ్మా? ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ రోల్ ప్లే చేస్తుంటుందా? ఫస్ట్ 1920 అసెస్మెంట్ ఇయర్ రోల్ ప్లే చేస్తుంటుందా? ఏ రోల్ ప్లే చేస్తుంటుంది 1920 అని? ఫస్ట్ ప్రీవియస్ ఇయర్, ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ రోల్ ప్లే చేసింది. ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్. ఏ ఇయర్కి అసెస్మెంట్ ఇయర్ అమ్మా? 1920 ఏ ఇయర్కి అసెస్మెంట్ ఇయర్ చెప్పాలి? దీని ముందు ఉన్న ఇయర్, దీని ముందు ఉన్న ఇయర్ ఏంటమ్మా? 2018-19. 2018-19లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎప్పుడు కడతావు? 1920లో. 1920 ఈజ్ ద అసెస్మెంట్ ఇయర్ ఫర్ 2018-19. 1920 ఈజ్ ద అసెస్మెంట్ ఇయర్ ఫర్ 2018-19. 2019-20 is the assessment year for 2018-19. Again, we earn income in 1920. 1920 ఇయర్లోకి వస్తాం, ఆ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తాం కదా. ఆ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేసినప్పుడు అది ప్రీవియస్ ఇయర్ అవుతుంది. మరి దానికి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుంది? 2021. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ రోల్ ప్లే చేస్తుంది అండ్ ప్రీవియస్ ఇయర్ అవుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు మన సిలబస్, మన ఎగ్జామ్స్ సంబంధించి మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 2024-25. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? 2023-24. ఎందుకు సార్ నవంబర్ డిసెంబర్ 2024-25 అనేది మన అటెంప్ట్లో మన ఎగ్జామ్లో కూర్చొని మనం ట్యాక్స్ని అసెస్ చేస్తాం. సో దట్స్ మనం నవంబర్లో ఏ ఇయర్ అయితే కవర్ అవుతుంది, ఏ ఇయర్లో అయితే నవంబర్ 2024 కవర్ అవుతుందో దట్ ఈజ్ అవర్ అసెస్మెంట్ ఇయర్ 24-25. దాని ఎగ్జాక్ట్లీ ముందు ఉన్నది మన ప్రీవియస్. అది. సో ఇప్పుడు నేను అటెంప్ట్ చెప్తాను, అటెంప్ట్కి అప్లికబుల్ అయ్యే అసెస్మెంట్ ఇయర్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ ఏంటో మీరు కరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చేయాలి. నేను ఇప్పుడు ఏం చెప్తాను, అటెంప్ట్ చెప్తూ ఉంటాను. ఆ అటెంప్ట్కి ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది, ఆ అటెంప్ట్కి ఏ ప్రీవియస్ ఇయర్ అప్లై అవుతుందో ఫాస్ట్గా చెప్పేసి, ఓకేనా?
ఆ అటెంప్ట్కి ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది, ఏ ప్రీవియస్ ఇయర్ అప్లై అవుతుందో ఫాస్ట్గా చెప్పండి. రైట్. సో ఏ అటెంప్ట్ సార్ నవంబర్ డిసెంబర్ ఏదో ఒకటి రాసేస్తూ ఉంటాను. ఫైనల్ నవంబర్ డిసెంబర్ 2024 ఫాస్ట్గా చెప్పండి అమ్మా. నవంబర్ డిసెంబర్ 2024 అటెంప్ట్కి ఏ అసెస్మెంట్ ఇయర్ అప్లై అవుతుంది? 24-25. ఎలా సార్? నవంబర్ డిసెంబర్ అనేది 24-25 ఇయర్లో వస్తుంది. సో దట్ ఈస్ అవర్ అసెస్మెంట్ ఇయర్. దెన్ వాట్ ఈస్ యువర్ ప్రీవియస్ ఇయర్? 2023. సో మే ఆర్ జూన్ 2024 లాస్ట్ అటెంప్ట్ మొన్న రాసిన వాళ్ళు, మొన్న లేటెస్ట్గా రాసిన వాళ్ళకి ఏ అసెస్మెంట్ ఇయర్, ఏ ప్రీవియస్ ఇయర్ అప్లై అవుతుంది? సేమ్ సార్. మే ఆర్ జూన్ విల్ ఆల్సో కమ్ అండర్ 2024-25. దాని ప్రిసీడింగ్ ఇయర్ ఇస్ ద ప్రీవియస్ ఇయర్ 23. దెన్ కమింగ్ టు నెక్స్ట్ అటెంప్ట్, మే ఆర్ జూన్ 2025. మే ఆర్ జూన్ 2025 వీళ్ళకి ఏ అసెస్మెంట్ సార్? మే ఆర్ జూన్లో ఎగ్జామ్ రాస్తున్నారంటే అప్పుడు ట్యాక్స్ అసెస్ చేస్తున్నాం ఆ రోజు కూర్చో ఎగ్జామ్ పేపర్లో. సో ఆ పర్టిక్యులర్ డే ఏ ఇయర్లో కవర్ అవుతుందో, ఏ ఫైనాన్షియల్ ఇయర్లో, దట్ ఈస్ అవర్ అసెస్మెంట్ ఇయర్. దాని ముందు ఉన్నది ప్రీవియస్ ఇయర్ ఏంటి? సో 2025-26 ఈజ్ అవర్ అసెస్మెంట్ ఇయర్. దెన్ ప్రీవియస్ ఇయర్ 2024 and 25. సో ఎందుకు ఇది రాశాను అంటే వెరీ సింపుల్ సార్. ఎవరైతే మే అండ్ జూన్ అటెంప్ట్ వాళ్ళు ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నారో, అమ్మా పర్లేదు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ అసెస్మెంట్ ఇయర్ మారిపోతుంది డిసెంబర్ అటెంప్ట్కే. ఇప్పుడు మనం చెప్పుకునే అసెస్మెంట్ ఇయర్ డిసెంబర్ అటెంప్ట్కే. మీరు మే జూన్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే అసెస్మెంట్ ఇయర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ వస్తుంది, ఇయర్ చేంజ్ అవుతుంది. యాక్ట్ మొత్తం చేంజ్ అవ్వదు, ఏం చేంజ్ అవ్వదు. ఆన్సర్స్లో రాసేటప్పుడు అసెస్మెంట్ ఇయర్ ఇది రాయాలి, 24-25 రాయాలి. అమెండ్మెంట్స్ వస్తాయి. కోచింగ్ తీసుకొని ఆ అమెండ్మెంట్స్ బుక్, సప్లిమెంటరీ బుక్ నేను రిలీజ్ చేస్తాను. సో ఆ సప్లిమెంటరీ బుక్ చదువుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ చేంజెస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది ఓవరాల్గా నేను చెప్పబోయేది. సరే సార్, మనకు అప్లై అయ్యే 24-25 అసెస్మెంట్ ఇయర్ 2023-24. అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, బట్ ఆన్సర్ అనేది తర్వాత చెప్తానమ్మా. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఎప్పుడు చెప్తాను నేను? తర్వాత చెప్తాను. సో క్వశ్చన్ ఏంటి సార్ అంటే, సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఈ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో మనకి ప్రొవిజన్స్ అవన్నీ చెప్తాడు. వర్సెస్ రూల్స్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962, ఇది కూడా చెప్పుకుందాం. డిఫరెన్స్ చెప్పాను నేను యాక్ట్కి రూల్స్కి. ఏంటి ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్స్? యాక్ట్ కంటైన్స్ ది ప్రొవిజన్స్, అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది ఎలా అసెస్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అదంతా యాక్ట్లో ఉంటుంది, ప్రొవిజన్. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొవిజన్ ఈస్ ద రూల్స్. సార్ ప్రతి ప్రొవిజన్కి ప్రాక్టికాలిటీ లింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నార్మల్ థింగ్, దానికి ప్రాక్టికాలిటీకి సంబంధం. బట్ ట్యాక్స్ ఎవరికి పే చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్కి, ఇది ప్రాక్టికల్ ఇష్యూ. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ప్రొవిజన్, ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పాడు, అది ప్రాక్టికాలిటీకి సంబంధం లేదు. ఎవరు కూర్చొని ఎక్కడ వాళ్ళ ప్లేస్లో ఆ ప్రొవిజన్ ఫాలో అవుతూ క్యాలిక్యులేట్ చేసేస్తారు. ప్రాక్టికల్ ఇష్యూ, ప్రాక్టికాలిటీకి దీనికి సంబంధం లేదు. బట్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాలనే ప్రొవిజన్ ఉంది, ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలనే ప్రొవిజన్ ఉంది, ఎక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇది ప్రాక్టికల్కి సంబంధం ఉంది. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసేటప్పుడు ఏ మోడ్లో పే చేయాలి, ఎలా పే చేయాలి, ఏంటి, ఇవన్నీ కూడా ప్రాక్టికాలిటీకి సంబంధం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్లో పే చేయాలి, నా దగ్గర ఇంటర్నెట్ లేదు, నేను ఆఫ్లైన్లో పే చేస్తాను. ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అలాంటి ఇష్యూ ఉండదు.
నువ్వు ఆ ప్రొవిజన్ ఫాలో అయ్యి ఎక్కడ కూర్చునైనా క్యాలిక్యులేట్ చేయి, ఎలా ఉన్నా క్యాలిక్యులేట్ చేయి, మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయి, సిస్టమ్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయి, క్యాలిక్యులేటర్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయి, నీ ఇష్టం, సంబంధమే లేదు. కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి అనే దగ్గర మాత్రం ప్రాక్టికల్ ఇష్యూస్ వస్తాయి. అందుకని రూల్స్ రాసుకున్నాం. ఇదిగో ఇలా ఉంటే ఇలా చేయి, ఇలా ఉంటే ఇలా చేయి, ఇలా ఉంటే ఇలా చేయి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దట్ ప్రొవిజన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న ప్రతి ప్రొవిజన్కి రూల్స్ ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్లో ఏవైతే ప్రొవిజన్స్ ఉంటాయో సో పర్టికులర్ ప్రొవిజన్స్కి ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఉంది. ప్రాక్టికల్గా ఎలా చేయాలో చెప్పాలి. అది యాక్ట్లో చెప్పలేము, మనం రూల్స్లో చెప్తాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్కే రూల్స్ ఉంటాయి. అది సరే. ఇప్పుడు యాక్ట్ చదువుకోవాలా, రూల్స్ చదువుకోవాలా సార్? బోత్. వీ నీడ్ టు స్టడీ యాక్ట్ అండ్ ఆల్సో రూల్స్. యాక్ట్ చదవాలి, రూల్స్ కూడా చదువుకోవాలి. ఫైన్. సో నాకు ఇంకొకటి ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ యాక్ట్? యాక్ట్కి లాకి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ యాక్ట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ యాక్ట్? సార్ యాక్ట్కి లాకి డిఫరెన్స్ ఏంటి? సార్ లా ఈజ్ అ బ్రాడర్ టర్మ్. So which includes act, rules, notifications, act, rules, notifications, circulars, case laws, etc. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫౌండేషన్లో బిజినెస్ లాస్ అని ఉంటుందమ్మా. ఫౌండేషన్లో ఒక సబ్జెక్ట్ ఉంది, ఏంటవి? బిజినెస్ లా అనే సబ్జెక్ట్ ఉంది. ఫౌండేషన్లో బిజినెస్ లాస్ అనే సబ్జెక్ట్ ఉంది. ఏమేమి ఉంటాయి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్. అంటే ఏంటి మీనింగ్? నువ్వు ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఏవైతే యాక్ట్స్ అన్నీ ఫాలో అవ్వాలో అవన్నీ ఒక పేరు పెట్టుకురా. ఏంటది? బిజినెస్ లా. నువ్వు బిజినెస్ చేసేటప్పుడు ఇండియాలో ఇదిగో ఈ యాక్ట్స్ అన్నీ నీకు అప్లై అయితే ఫాలో అవ్వాలి. లా ఇన్క్లూడ్స్ అంటే ఓన్లీ యాక్ట్ ఫాలో అయితే సరిపోద్దా? నో, రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. ఏమన్నా ఉంటే ఓన్లీ రూల్స్ కూడా, యాక్ట్ రూల్స్ ఫాలో అయితే సరిపోద్దా? నో, అక్కడ నోటిఫికేషన్ సర్క్యులర్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అయితే సరిపోద్దా? నో. జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ హైకోర్టు జడ్జిమెంట్స్ కానీ ఉంటే అవి కూడా ఫాలో అవ్వాలి. అంటే ఒక బిజినెస్ చేయాలి అంటే నువ్వు ఓన్లీ యాక్ట్ ఫాలో అయితే సరిపోద్దా సార్ అంటే నో. దానికి సంబంధించి రూల్స్ ఉంటే రూల్స్ ఫాలో అవ్వాలి. దానికి సంబంధించి నోటిఫికేషన్స్, కలెక్టర్ గారు ఏమైనా నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తారా ఆ ఏరియాలో, అవి ఫాలో అవ్వాలి స్పెషల్గా. దానికి సంబంధించి ఏ ఉంటే అవన్నీ ఫాలో అవ్వాలి నువ్వు. అది యాక్ట్ అవ్వచ్చు, రూల్స్ అవ్వచ్చు, నోటిఫికేషన్ అవ్వచ్చు, సర్క్యులర్ అవ్వచ్చు, కేస్ లా అవ్వచ్చు. మొత్తాన్ని కలిపి అంటే అవన్నీ ఫాలో అవ్వాలి కాబట్టి మొత్తాన్ని కలిపి నువ్వు బిజినెస్ లా అన్నావు. సేమ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది నువ్వు ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ గురించి నువ్వు క్యాలిక్యులేట్ చేయాలన్నా, పే చేయాలన్నా నువ్వు ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫాలో అయితే సరిపోతుందా? నో, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఫాలో అవ్వాలి, నోటిఫికేషన్స్ ఫాలో అవ్వాలి, సిబిడిటీ ఇచ్చిన నోటిఫికేషన్స్, సర్క్యులర్స్ ఫాలో అవ్వాలి. నోటిఫికేషన్ సర్క్యులర్స్ ఎందుకు ఇష్యూ చేస్తాం? నోటిఫికేషన్ చేంజెస్ చెప్పడానికి ఇష్యూ చేస్తాం. ఏ సార్ ఎవ్రీ ఇయర్ యాక్ట్, ఫైనాన్స్ యాక్ట్ వస్తుంది కదా చేంజెస్కి, ఆ గ్యాప్లో చేంజెస్ ఏమన్నా ఉంటే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది సిబిడిటీ, చిన్న చిన్న చేంజెస్. సర్క్యులర్స్ ఏమైనా క్లారిఫికేషన్ కోసం, ఒక ప్రొవిజన్కి ఇంకో ప్రొవిజన్కి, ఆర్ ఒక ప్రొవిజన్కి రూల్స్కి ఏమైనా క్లాష్ అవుతుంది, ఆ క్లారిఫై చేయడానికి సర్క్యులర్స్. సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ కేస్ లాస్, జడ్జిమెంట్స్, ఇవన్నీ ఫాలో అవ్వాలంటాయి. ఇప్పుడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, పే చేసేటప్పుడు మొత్తాన్ని కలిపి ఏమంటావు నువ్వు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటావా? ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది లోపల. మొత్తాన్ని కలిపి ఏమంటావు నువ్వు? ఇన్కమ్ ట్యాక్స్ లా అంటావు. ఇన్కమ్ ట్యాక్స్ లా. ఒక ఇన్కమ్ ట్యాక్స్ అనే ఒక ఎలిమెంట్ని ఇండియాలో నువ్వు డీల్ చేయాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. సార్ లా పెద్దదా యాక్ట్ పెద్దదా అంటే లా ఇన్క్లూడ్స్ యాక్ట్. లా ఇన్క్లూడ్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, నోటిఫికేషన్స్, సర్క్యులర్స్, కేస్ లాస్ ఇవన్నీ ఫాలో అవుతాం. ఎంటైర్ థింగ్ విల్ కమ్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ లా. సార్ ఇప్పుడు నేను యాక్ట్ చదువుకోవాలా, రూల్స్ చదువుకోవాలా? మన సిలబస్లో ఏమున్నాయి? యాక్ట్ ఉందమ్మా, అది కూడా కంప్లీట్గా లేదు. సో ఇంటర్లో ఆల్రెడీ కొంత వచ్చింది, ఇక్కడ కొంత వస్తుంది. రూల్స్ కొన్నే ఉంటాయి, అన్నీ కాదు. నువ్వు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు మిగతా రూల్స్ చదువుకొని నువ్వు ఫాలో అవ్వాలి. నోటిఫికేషన్స్, సర్క్యులర్స్, మన ఎగ్జామ్ డేట్ ఏంటమ్మా? మన ఎగ్జామ్ డేట్
డిసెంబర్ ఆర్ నవంబర్ 2024 ఎగ్జాక్ట్లీ దీనికి ముందు 6 months బిఫోర్ ఉన్న నోటిఫికేషన్స్ మాత్రమే చూడాలి. ఎగ్జామ్ ముందు రోజు ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే చేంజ్ వచ్చింది అది నేను చదువుకోవాలా సార్? నాట్ నెసెసరీ. ఏమన్నా ఈ 6 months ఇష్యూ చేసినవి స్పెషల్గా ఏమన్నా నువ్వు చదువుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అంటే మనకి సప్లిమెంటరీ మెటీరియల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారు, అందులో ఉంటే చదువుకోవాలి. అంటే ఎగ్జామ్కి ముందు 6 months పట్టించుకోక్కర్లా నోటిఫికేషన్ సర్క్యులర్స్, ఆ చేంజెస్ మనకు అవసరంలా. దానికంటే ముందు అంటే నువ్వు కోచింగ్ తీసుకునేటప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 6 months ముందు ఏవైతే నోటిఫికేషన్స్ సర్క్యులర్స్ ఉంటాయో అవి మన ఎగ్జామ్లో రావు. 6 months బిఫోర్ నోటిఫికేషన్ సర్క్యులర్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి ఎగ్జామ్. మరి ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రీవియస్ డే వచ్చిన నోటిఫికేషన్ కూడా కన్సిడర్ చేయాలి, అది అప్లికబుల్ అవుతుంది అంటే. ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఓవరాల్ చూద్దాం, నోటిఫికేషన్స్ దగ్గర చూద్దాం. అది సార్ నాకు ఇప్పుడు ఏమేం చెప్పాం మనం? అసెస్మెంట్ ఇయర్ చెప్పాం, ప్రీవియస్ ఇయర్ చెప్పాం. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి సార్ అంటే, సో ప్రీవియస్ ఇయర్ ఈజ్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్. కానీ న్యూగా సెటప్ అయిన బిజినెసెస్కి అంటే న్యూగా ఫామ్ అయిన బిజినెస్కి అది 12 months ఉండకపోవచ్చు. నేనేం చెప్పాను ప్రీవియస్ ఇయర్ అంటే 12 months పీరియడ్ అన్న. 12 months పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1st April నుంచి 31st March వరకు. 1st April నుంచి 31st March వరకు ఉంటుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? 1st April నుంచి 31st March వరకు 12 months. కానీ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ద బిజినెస్ ఇన్ ఫస్ట్ జూలై 2000, 1st July నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 12 months ఉండదు, ఎండింగ్ మాత్రం 31st March ఉండాలి. కానీ స్టార్టింగ్ 1st April ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరికి ఉండదు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి అయితే 1st April ఉంటుంది ప్రీవియస్ ఇయర్కి. న్యూగా స్టార్ట్ అయిన బిజినెస్కి, న్యూగా సెటప్ అయిన బిజినెస్ ఆఫ్ ప్రొఫెషన్కి బిగినింగ్ డేట్ నుంచి ఎండింగ్ డేట్ వరకు తీసుకోవాలి. అంటే అప్పుడు 12 months రాకపోవచ్చు. న్యూగా స్టార్ట్ అయిన బిజినెస్కి ఆ ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ 12 months రాకపోవచ్చు. దట్ ఈస్ వన్ ఎక్సెప్షన్, ప్రొవిజో. అండ్ అసెస్మెంట్ ఇయర్ కంపల్సరీ 12 months ఉంటుంది. ఎందుకు? ప్రీవియస్ ఇయర్ 31st March ఎండ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏదైతే ఉంటుందో అదే అసెస్మెంట్ ఇయర్. 1st April నుంచి స్టార్ట్ అవుతుంది, 12 months ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి సార్ ప్రీవియస్ ఇయర్కి అసెస్మెంట్ ఇయర్కి? ప్రీవియస్ ఇయర్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఇయర్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్. ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ 12 months ఇన్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్. ఏ ఇయర్లో అయితే ఇన్కమ్ ఎర్న్ చేస్తాం ఆ ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అంటాం. ఆ పర్టికులర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఈజ్ ఆల్సో ది పీరియడ్ ఆఫ్ 12 months స్టార్టింగ్ ఫ్రమ్ 1st April. ఈజ్ ద ఇయర్ ఇన్ విచ్ ట్యాక్స్ ఈజ్ అసెస్డ్ అండ్ పెయిడ్. ఈజ్ ద ఇయర్ ఇన్ విచ్ ట్యాక్స్ ఈజ్ అసెస్డ్ అండ్ పెయిడ్. దీన్నే అసెస్మెంట్ ఇయర్ అంటాం. దీన్నే అసెస్మెంట్. మన ప్రీవియస్ ఇయర్, మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 2024-25. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? 2023. మన అటెంప్ట్ డిసెంబర్ ఆర్ నవంబర్ 2024. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్. ఎవ్రీ అటెంప్ట్కి చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మే అటెంప్ట్కి డిసెంబర్ అటెంప్ట్కి ఒక్కటే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ మే అటెంప్ట్కి చేంజ్ అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ చేంజ్ అవుతుంది. కేర్ఫుల్గా ఉంటాను. సో నెక్స్ట్ డెసిషన్ ఇంకా అయిపోయింది కదా, ఛార్జింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్దాం. వాట్ ఈస్ ద ఛార్జింగ్ సెక్షన్? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అవ్వాలంటే ఫస్ట్ నీకు ఇన్కమ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, ఆ పర్టిక్యులర్ పర్సన్ డెఫినేషన్లో నువ్వు కవర్ అవ్వాలి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్లో ఆ ఇన్కమ్ ఎర్న్ చేసి ఉండాలి. చాలా జాగ్రత్తగా వినాలమ్మా. ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేస్తుంది, అసెస్మెంట్ ఇయర్లో మనం ట్యాక్స్ పే చేస్తాం. ఇన్కమ్ ఎర్న్ చేసి ఉండాలి ఎప్పుడు? ప్రీవియస్ ఇయర్లో. అండ్ దాని మీద ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తావు? అసెస్మెంట్ ఇయర్లో ఏ ట్యాక్స్ రేట్స్ అయితే అప్లై అవుతాయో వాటిని అప్లై చేసి పే చేస్తాం. దీని మీదే ఒక క్వశ్చన్ అమ్మా, ట్యాక్స్ రేట్స్. మనం ఇన్కమ్ ఎర్న్ చేసేది ఏ ఇయర్లో? ప్రీవియస్ ఇయర్లో. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది ఏ ఇయర్లో? అసెస్మెంట్ ఇయర్లో. ట్యాక్స్ రేట్స్ ప్రీవియస్ ఇయర్లో ఉన్నాయి ఫాలో అవ్వాలా, అసెస్మెంట్ ఇయర్లో ఉన్నాయి ఫాలో అవ్వాలా? అందరు చెప్పాలి. ట్యాక్స్ రేట్స్ ఏ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వాలి? ప్రీవియస్ ఇయర్కి సంబంధించినవి, అసెస్మెంట్ ఇయర్కి సంబంధించినవి. ప్రీవియస్ ఇయర్లో మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తాం, అసెస్మెంట్ ఇయర్లో మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం.
మనం ఏ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వాలి? ప్రీవియస్ ఇయరా, అసెస్మెంట్ ఇయరా? మనం ఏ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వాలి? ప్రీవియస్ ఇయరా, అసెస్మెంట్ ఇయరా? చెప్పండి. ట్యాక్స్ రేట్స్ ఏ ఇయర్కి మనం ఇన్కమ్ ఆన్ చేసేదేమో ప్రీవియస్ ఇయర్లో, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేదేమో అసెస్మెంట్ ఇయర్లో. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి సార్? 2023-24. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి సార్? 2024-25. మనం ఏ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వాలి? ఇయర్ ట్యాక్స్ రేట్స్ చేంజ్ అవుతాయి. ఇయర్ ట్యాక్స్ రేట్స్ చేంజ్ అవుతాయి. సేమ్ అయితే సేమ్, చిన్న చేంజ్ అయినా ఉంటుంది. ఏ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వాలి? ప్రీవియస్ ఇయర్. సో మనం ఏ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వాలి సార్ అంటే, అసెస్మెంట్ ఇయర్లో మనం ట్యాక్స్ రేట్స్ చెప్పేదే అసెస్మెంట్ ఇయర్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రీవియస్ ఇయర్ లాంగ్వేజ్లో మాట్లాడదు, అసెస్మెంట్ ఇయర్ లాంగ్వేజ్లోనే మాట్లాడుతుంది. నువ్వు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు కూడా అసెస్మెంట్ ఇయరే హైలైట్ అవుతుంది. ఆ ఇయర్లో ఏవైతే రేట్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు. నీకు ట్యాక్స్ రేట్స్ చెప్పేది కూడా అసెస్మెంట్ ఇయర్కే, ప్రీవియస్ ఇయర్ కాదు. సో అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్లో ప్రివైల్ అయిన రేట్స్ ఫాలో అవ్వాలి. అసెస్మెంట్ ఇయర్లో ప్రివైల్ అయిన రేట్స్ ఫాలో అవ్వాలి. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 2024-25. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 2024-25. ఈ పర్టికులర్ 2025లో ఏవైతే ట్యాక్స్ రేట్స్ ఉంటాయో అవి మనం ఫాలో అవ్వాలి. సో నాకు ఒక డౌట్ అమ్మా, ఈ 2024-25 ట్యాక్స్ రేట్స్ నాకు ఒక డౌట్ వచ్చింది. సార్ మీరు చెప్పినంత బాగానే ఉంది, 2024-25లో ఉన్న ట్యాక్స్ రేట్స్ ఫాలో అవ్వాలని చెప్పారు. ఇప్పుడు ఇండియా ఏ సిస్టమ్ ఫాలో అవుతుంది, ఏ సిస్టమ్ ఫాలో అవుతుంది అనేది మీరు చెప్పాలి. ఇండియాలో ఏమి ఫాలో అవుతున్నారు? ఇప్పుడు ట్యాక్స్ రేట్స్ ఏ ఇయర్కి సంబంధించినవి ఫాలో అవ్వాలి? అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి. సార్ ఈ ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? ఆప్షన్ ఏ సార్, ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు ఇన్కమ్ ఎర్న్ చేయకముందే అనౌన్స్ చేయాలి. ఇన్కమ్ ఎర్న్ చేయకముందే, బిఫోర్ ప్రీవియస్ ఇయర్. ఇన్కమ్ ఎప్పుడు ఎర్న్ చేస్తాం? ఎప్పుడు ఎర్న్ చేస్తాం ఇన్కమ్? ప్రీవియస్ ఇయర్లో. ఇన్కమ్ ఎర్న్ చేయకముందే అనౌన్స్ చేయాలి సార్ ట్యాక్స్ రేట్స్. ఇన్కమ్ ఎర్న్ చేయకముందే ట్యాక్స్ రేట్స్ అనౌన్స్ చేయాలి. అప్పుడు మనం దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ఇన్కమ్ ఎర్న్ చేస్తాం. సార్ అనౌన్స్ చేసేది అసెస్మెంట్ ఇయర్లో ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఫాలో అవ్వాలని? అసెస్మెంట్ ఇయర్లో ఫాలో అవ్వాలని అనౌన్స్ చేస్తారు. అసెస్మెంట్ ఇయర్ రిలేటెడ్గానే ఆ రేట్స్ అనౌన్స్ చేస్తారు. బట్ ఎప్పుడు, ఎప్పుడు అనౌన్స్ చేయాలి అనేది పాయింట్. ఇండియాలో ఏది ఫాలో అవుతున్నారు చెప్పండి. వెన్? సార్ బిఫోర్ ప్రీవియస్ ఇయర్. అంటే మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 2024-25. దానికి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ 2023-24 స్టార్ట్ అవ్వకముందే అనౌన్స్ చేస్తారు. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అయిపోయిన తర్వాత, ఇన్కమ్ ఎర్న్ చేసిన తర్వాత, ఇదిగో నువ్వు ఎర్న్ చేస్తావు కదా ఇన్కమ్, దానికి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఇవి అని. ఎందుకు? నువ్వు ఎలాగో ముందే చెప్పినా సరే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయలేవు కదా, ఇయర్ అయిపోయిన తర్వాతే కదా క్యాలిక్యులేట్ చేసేది. అందుకని ప్రీవియస్ ఇయర్ అయిపోయి అసెస్మెంట్ ఇయర్ స్టార్టింగ్లో చెప్పేస్తాను ట్యాక్స్ రేట్స్, అవి ఫాలో అవ్వు అని. లేదు, నువ్వు ముందే చెప్తే నేను దాని ప్రకారం ఇన్కమ్ని ప్లాన్ చేసుకుంటాను అంటే ముందే చెప్పాలని. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఫాలో అవుతుంది అమ్మ? ఆఫ్టర్ అసెస్మెంట్ ఇయర్ ఇంక ఉండదు కదా. అసెస్మెంట్ ఇయర్ అయిపోయిన తర్వాత రేట్స్ చెప్తే హౌ కెన్ ఐ క్యాలిక్యులేట్? ఆఫ్టర్ అసెస్మెంట్ ఇయర్ అనే కాన్సెప్టే ఉండదు. ఎందుకు? అసెస్మెంట్ ఇయర్ అయిపోయిన తర్వాత రేట్స్ చెప్తే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? ఎయిదర్ బిఫోర్ ప్రీవియస్ ఇయర్ ఆర్ స్టార్టింగ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్, అంటే ఆఫ్టర్ ప్రీవియస్ ఇయర్. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఫాలో అవుతుంది ఇండియా? ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఫాలో అవుతుంది? ఈ రెండిట్లో ఇండియా ఏ ఆప్షన్ ఫాలో అవుతుంది? ఈ రెండిట్లో ఇండియా ఏ ఆప్షన్ ఫాలో అవుతుంది? అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన రేట్స్ ఫాలో అవ్వాలి మనం. ఆ రేట్స్ అనేది ఎప్పుడు చెప్పాలి పబ్లిక్కి? అసెస్మెంట్ ఇయర్ స్టార్టింగ్లో చెప్పాలా, లేదు ప్రీవియస్ ఇయర్ ముందే చెప్పాలా? అసెస్మెంట్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఆఫ్టర్ ప్రీవియస్ ఇయర్ కదా. దీనికి ఆర్ స్టార్టింగ్ ఆఫ్ అసెస్మెంట్ చెప్పాలి. అందరు పార్టిసిపేట్ చేయాలి. స్టార్టింగ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ అన్నా, ఎండింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అన్నా రెండు ఒకటే కదా. సో ఏది ఇండియాలో ఏది ఫాలో అవుతున్నారు?
ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే అంటే ఏంటమ్మా, ఈ ఇయర్కి సంబంధించింది ఎప్పుడు చెప్తారంట, ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే చెప్తారంట రేట్స్. అంటే ఎన్ని ఇయర్స్, 1 ఇయర్ ముందే, 2 ఇయర్స్ ముందే. అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడో నువ్వు అక్టోబర్లో ఫాలో అయ్యే రేట్స్ 2 ఇయర్స్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ముందే చెప్పాలి అంటున్నారు. ఇస్ ఇట్ రైట్? మా ఏ ఆప్షన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అమ్మా, ఆప్షన్ ఏనా బీనా. మన ఇండియాలో ట్యాక్స్ రేట్స్, అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు చెప్తారు? బిఫోర్ ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవ్వకుండా ఎప్పుడు సార్ అంటే బిఫోర్ ప్రీవియస్ ఇయర్. సార్ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ఇదిగో నీ కమింగ్ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేయబోతున్నావు కదా, దాని మీద ట్యాక్స్ ఆ నెక్స్ట్ కమింగ్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేస్తావు. నువ్వు ఇన్కమ్ ఎర్న్ చేయకముందు చేస్తున్నావు కదా కమింగ్ ఇయర్లో, దానికి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ ఇవి. కానీ అవి ఎప్పుడు యూస్ చేస్తావు? ఆ నెక్స్ట్ ఇయర్లో యూస్ చేస్తావు వాటిని. కానీ నీకు ముందే చెప్తున్నా, ఎందుకు ఇన్కమ్ని ప్లాన్ చేసుకుంటావు నువ్వు, ట్యాక్స్ ప్లానింగ్ అంటారు దాన్ని. అందుకని ముందే చెప్తారు. అంటే నువ్వు అసెస్మెంట్ ఇయర్లో ఫాలో అయ్యే ట్యాక్స్ రేట్స్ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే చెప్పేస్తారు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ముందే చెప్తారు. అంటే మన అసెస్మెంట్ ఇయర్లో ఫాలో అయ్యే ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు చెప్పుంటారు సార్? సార్ వెరీ సింపుల్, ఎప్పుడు చెప్పుంటారు? ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవుతుంది? 1st April 2023. దానికంటే అంటే ఫిబ్రవరి 2023, ఫిబ్రవరి 2023, ఫిబ్రవరి 2023 అప్పుడు ఏవైతే బడ్జెట్ వచ్చిందో 1st ఫిబ్రవరిలో వస్తుంది బడ్జెట్. ఇప్పుడు ఇండియాలో 1st ఫిబ్రవరి 2023 బడ్జెట్ ఏదైతే వస్తుందో ఆ బడ్జెట్లో చెప్పిన రేట్స్ మనం అసెస్మెంట్ ఇయర్ 24-25లో ఫాలో అవుతాం. ఫాలో అవుతూ 23-24లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది లాజిక్. సార్ ఏ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ బడ్జెట్ వస్తుందో ఆ బడ్జెట్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అవుతుంది. దాన్నే ఫినాన్స్ యాక్ట్ అంటారు, సపరేట్ చేశారు ఫినాన్స్ యాక్ట్. ఆ బడ్జెట్నే ఫినాన్స్ యాక్ట్ 2023 అంటారు. అంటే మనకి అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటమ్మా? ఎఫ్ఏ. మనకి అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటమ్మా? ఫినాన్స్ యాక్ట్ 2023. మనకి అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటమ్మా? ఫినాన్స్ యాక్ట్ 2023. సార్ ఫినాన్స్ యాక్ట్ 2023 ఎందుకు అప్లై అవుతుంది సార్? మనం అసెస్మెంట్ ఇయర్లో ఫాలో అయ్యే ట్యాక్స్ రేట్స్ ప్రీవియస్ ఇయర్ కంటే ముందే స్టార్ట్ అవ్వకముందే చెప్తారు. ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే అంటే ఏంటి బడ్జెట్? ఫిబ్రవరి 2023 బడ్జెట్. సార్ ఫిబ్రవరి 2023 బడ్జెట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇయర్లో వచ్చింది, ఆ ఇయరే పెట్టేస్తారు యాక్ట్ పేరు, ఫినాన్స్ యాక్ట్. బడ్జెట్ బికమ్స్ అ ఫినాన్స్ యాక్ట్ వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్. పార్లమెంట్ అండ్ బోత్ ది హౌసెస్ అప్రూవల్ అయ్యి ప్రెసిడెంట్ గారు సైన్ అయిపోగానే అది ఫినాన్స్ యాక్ట్ అయిపోతుంది బడ్జెట్. ఆ పర్టికులర్ 2023 బడ్జెట్ అప్రూవ్ అవగానే ఫినాన్స్ యాక్ట్ 2023 అవుతుంది. అది బికమ్స్ ద పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఎప్పుడు ఫాలో అవుతారు 2023 ఫినాన్స్ యాక్ట్? అసెస్మెంట్ ఇయర్ 24-25లో ఫాలో అవుతారు. ముందు చెప్పేస్తాడు, ప్రీవియస్ ఇయర్ స్టార్టింగ్లోనే చెప్పేస్తాడు. మై క్వశ్చన్, ఇప్పుడున్న లేటెస్ట్ ఫినాన్స్ యాక్ట్, ఇప్పుడున్న బడ్జెట్ ఏంటి సార్? 23 లేటెస్టా? 23 లేటెస్టా? ఇప్పుడు లేటెస్ట్ బడ్జెట్ ఏంటి? అందరూ చెప్పాలి. ఫినాన్స్ యాక్ట్, లేటెస్ట్ ఫినాన్స్ యాక్ట్ ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ ఫినాన్స్ యాక్ట్ ఏంటి? ఫినాన్స్ యాక్ట్ 2024. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో. మరి 2024 ఫిబ్రవరి అయిపోయింది కదా సార్, మరి మనం లేటెస్ట్ ఫాలో అవ్వట్లేదు ఏంటి సార్? సార్ లేటెస్ట్ అంటే 2024 ఫినాన్స్ యాక్ట్ ఇప్పుడు ఫాలో అవ్వం సార్. ముందుగానే చెప్తారని నువ్వు ఫాలో అయిపోతావా? వాళ్ళు ముందుగా చెప్పారని నువ్వు ఫాలో అవుతావా? నీకు ఏది అప్లై అయితే అది ఫాలో అవుతావు. మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి? 2023. ఆల్రెడీ లేటెస్ట్ 24 ఉంది కదా, అది నీకు అప్లై కాదు. ఎప్పుడు అప్లై అవుతుంది? నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్కి అప్లై అవుతుంది. ముందుగానే చెప్తారు వాళ్ళు, నువ్వు ఫాలో అవ్వమని కాదు. నీకు అప్లై అయ్యేది నువ్వు ఫాలో అవ్వాలి. చాలామంది అదే కన్ఫ్యూజన్ ఉంటారండి. బడ్జెట్ లేటెస్ట్ చూసి చదువుతూ ఉంటారు, అది నీకు అప్లై కాదు. నీకు ప్రీవియస్ బడ్జెట్ అప్లై అయ్యేది. బడ్జెట్ అనేది ముందుగా చెప్తారు వాళ్ళు, ఈ రేట్స్ ఇదిగో నెక్స్ట్ కమింగ్ ఇయర్కి అప్లై అవుతుంది. నెక్స్ట్ కమింగ్ ఇయర్ అంటే ఆ నెక్స్ట్ ఇయర్ కదా నువ్వు వాడేది వాటిని. నెక్స్ట్ కమింగ్ ఇయర్ అంటే ఆ నెక్స్ట్ ఇయర్ నువ్వు వాడేది ఇది రిటర్న్ ఫైల్ చేసినప్పుడు. అంటే మనకి అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి సార్? ఫినాన్స్ యాక్ట్ 2023.
ఇప్పుడున్న ఫినాన్స్ యాక్ట్ ఏంటి సార్? ఫినాన్స్ యాక్ట్ 2024. అది ఎప్పుడు అప్లై అవుతుంది సార్? ఫినాన్స్ యాక్ట్ 23 ఎప్పుడు ఫాలో అవుతాం? 2024-25. ఫినాన్స్ యాక్ట్ 24 ఎప్పుడు ఫాలో అవుతాం? 2025-26. ఇది నెక్స్ట్ అటెంప్ట్ అమ్మా, మనం ఫాలో అవ్వాల్సింది ఇది. అంటే మనకి క్లియర్గా తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది సార్? మన ప్రీవియస్ ఇయర్ ఏంటి, మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి, మన ఫినాన్స్ యాక్ట్ ఏంటి, క్లియర్గా మనకు అప్లై. మన అటెంప్ట్ అంటే ఏంటమ్మా? నవంబర్ డిసెంబర్ 2024 అటెంప్ట్కి అప్లై అయ్యే అసెస్మెంట్ ఇయర్ 2024-25. అప్లై అయ్యే ప్రీవియస్ ఇయర్ 2023 మనకు అప్లై అయ్యే ఫైనాన్స్ యాక్ట్ 2023 ఇవి. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ఫినాన్స్ యాక్ట్ 2024. ముందుగా చెప్పారని ముందుగా ఫాలో అవ్వటం కాదు. నెక్స్ట్ కమింగ్ ఇయర్ ముందే చెప్పేస్తారు. మన ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్పేస్తాం మనం ట్యాక్స్ రేట్స్. దట్ ఈస్ అవర్ ఇండియాలో ఉన్న పాలసీ. ఇది ఓవరాల్ స్టోరీ. ఫినాన్స్ యాక్ట్, ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్. ఈ నాలెడ్జ్ ఉండాలమ్మా, ఇంత క్లారిటీ ఉండాలి. ఇంటర్మీడియట్లో ఉండకపోయినా పర్లేదు కానీ ఫైనల్ వాళ్ళకి ఈ క్లారిటీ ఉండాలి. వాట్ ఈజ్ అవర్ ఫినాన్స్ యాక్ట్, వాట్ ఈజ్ అవర్ ప్రీవియస్ ఇయర్, వాట్ ఈజ్ ఎస్ఎస్ ఇయర్, ఎలా వచ్చింది, ఏ అటెంప్ట్కి ఏ అప్లై అవుతాయి అనేది క్లారిటీ ఉండాలి. నీకు అటెంప్ట్ పేరు చెప్పగానే టక్క ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఫినాన్స్ యాక్ట్ రాసేసేయాలి. అంత లింక్ ఉండాలి. అంటే సార్ ఈ రెండు చెప్పగలను, ఫినాన్స్ యాక్ట్ ఎలా సింపుల్ అమ్మా. ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే అంటే ఏంటి? 2023 ఫిబ్రవరి. అదే కదా రాసింది. ఫినాన్స్ యాక్ట్ 2020 అట్లా. సో ఇవి ఓవరాల్గా మనకి అప్లై అయ్యే ప్రీవియస్ ఇయర్, మనకి అప్లై అయ్యే అసెస్మెంట్ ఇయర్, మనకి అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్. మనకి అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్. సో ఫినాన్స్ యాక్ట్ 2024 ఉంది, మొన్న లేటెస్ట్ బడ్జెట్. సార్ ఒకటి చెప్తాను, ఫినాన్స్ యాక్ట్ 2024 ఎప్పుడు ఏ అటెంప్ట్ వాళ్ళు ఫాలో అవుతారు? ఎవరైనా చెప్పండి అమ్మా, ఏ అటెంప్ట్ వాళ్ళు ఫినాన్స్ యాక్ట్ 2024 ఫాలో అవుతారు? మన అటెంప్ట్ వాళ్ళు 23 ఫాలో అవుతారు. ఏ అటెంప్ట్స్ వాళ్ళు ఫినాన్స్ యాక్ట్ 2024 ఫాలో అవుతారు? అంటే ఆ ట్యాక్స్ రేట్స్ ఏ అటెంప్ట్ వాళ్ళు 2024 ఏ అటెంప్ట్ వాళ్ళు ఫాలో అవుతారు? టైప్ చేయాలి. ఫినాన్స్ యాక్ట్ 2024 వాళ్ళు ఏ అటెంప్ట్ వాళ్ళు ఫాలో అవుతారు? ఈ నెక్స్ట్ అటెంప్ట్స్ ఇద్దరు మే జూన్ 2025, నవంబర్ ఆర్ డిసెంబర్ 2025 వాళ్ళు ఫినాన్స్ యాక్ట్ 2024 చదువుకోవాలి. ఆల్రెడీ యాక్ట్ వచ్చేసింది కదా, మేము మెటీరియల్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం. కానీ మీకు ఇవ్వం. ఎందుకు? నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి అది ఇచ్చేది. ఒక మాడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం మేము, బడ్జెట్ వచ్చేసింది కదా, ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. కానీ మేము మెటీరియల్ ప్రిపేర్ చేయలేదు ఫినాన్స్ యాక్ట్ 24ది. ప్రతిసారి చేస్తామమ్మా. ఇప్పుడు మీ మెటీరియల్ కూడా మాడ్యూల్ వైజ్ ప్రిపేర్ చేస్తాం మేము. కానీ ఈసారి 2024ది మేము ప్రిపేర్ చేయలేదు. ఎందుకు సార్? ఎలక్షన్స్ అప్పుడు బడ్జెట్ 6 monthsకే వస్తుంది. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రిమైనింగ్ 6 monthsకి బడ్జెట్ మారుస్తారు. అది వచ్చిన తర్వాత ప్రిపేర్ చేస్తారు. చాలా చేంజెస్ ఉంటాయి. మీకు కాదమ్మా. అంటే ఫినాన్స్ యాక్ట్ 2024 అనేది ఎన్ని మంత్స్కే వచ్చింది? 6 monthsకే వచ్చింది. ఎందుకు 6 monthsకే వచ్చింది? గవర్నమెంట్ మారుతుంది కదా ఎలక్షన్స్ ఇయర్లో. అందుకని ఫిబ్రవరిలో పెట్టే బడ్జెట్, ఫిబ్రవరి 2024లో పెట్టిన బడ్జెట్ పాత గవర్నమెంట్ అంటే జూన్ వరకే కదా, కొత్త గవర్నమెంట్ జూన్లో వస్తుంది కదా, ఆ జూన్ వరకే పెడతారు ఆ బడ్జెట్. ఆ 5 monthsకి కొత్త గవర్నమెంట్ క్యాబినెట్ ఎవరైతే వస్తారో వాళ్ళు రిమైనింగ్ మంత్స్కి బడ్జెట్ పెట్టుకుంటారు. అంటే నెక్స్ట్ బడ్జెట్ వాళ్ళు జస్ట్ నార్మల్గా పెట్టేస్తారు. అర్థమైందా అందరికి? సో అది చూసిన తర్వాత ఆ ప్రెసిడెంట్ అప్రూవల్ ఆఫీషియల్ గజెట్లో మనం మాడ్యూల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఓన్లీ ఎలక్షన్ ఎవ్రీ 5 yearsకి జరుగుతూ ఉంటుంది. కానీ 2023 మాత్రం నేను వెయిట్ చేయాల. బడ్జెట్ రాగానే ఫైనలైజ్ అవ్వగానే మాడ్యూల్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఎందుకు సార్? మే అటెంప్ట్ వాళ్ళు ఉన్నారు, అప్పుడు కోచింగ్ జరుగుతూ ఉంది, స్టార్ట్ చేసేసాం మేము. జనవరిలోనే బ్యాచ్, ఫిబ్రవరిలో మెటీరియల్ రిలీజ్ చేయాలి. మేము స్టార్ట్ చేస్తాం బ్యాచ్. అందుకని ఫైనలైజ్ చేస్తాం అది. సార్ మరి ఈ పర్టికులర్ 2024కి ఏమవుతుంది సార్ అంటే, ఆ 6 months సంబంధించిన అమెండ్మెంట్స్ రాసేసుకుంటాం. ఇంకా కొత్త క్యాబినెట్, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ రిమైనింగ్ మంత్స్కి పెడతారు. అంటే ఫైనాన్స్ యాక్ట్ 2024 మాత్రం 6 monthsకి ఉంటుంది, సగం ఉంటుంది. అది అదే కంటిన్యూ చేయొచ్చు. అదే గవర్నమెంట్ కాబట్టి సేమ్ అదే కంటిన్యూ చేస్తారమ్మా. గవర్నమెంట్ మారినప్పుడు మారుతుంది. గవర్నమెంట్ ఏం మారలేదు కదా, యూ కెన్ ఫాలో దట్. సేమ్ మోడీ గవర్నమెంట్కి ఎలా ఉంది అదే ఉంటుంది.
ఫినాన్స్ మినిస్టర్ కూడా వాళ్ళే, చేంజ్ ఏం అవ్వలేదు. సేమ్ థింగ్ విల్ కంటిన్యూ ఫర్ ది రిమైనింగ్ పీరియడ్. బట్ గవర్నమెంట్ మారితే మాత్రం కొత్త కొత్త బడ్జెట్ వస్తుంది. ఇది స్టోరీ, ఫినాన్స్ యాక్ట్ స్టోరీ. అది ఫినాన్స్ యాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవ్రీ ఇయర్. సో బడ్జెట్ అంటే ఏంటి సార్? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో స్టాటిక్, ఇదంతా నాలెడ్జ్ అవసరం. స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ అంటే ఏంటి సార్? అది చేంజ్ అవ్వదు, నో చేంజ్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కొంత పోర్షన్ చేంజ్ అవ్వదు, ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ అవ్వదు, అది అంతే ఉంటుంది. డైనమిక్ అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది, చేంజెస్ ఎవ్రీ ఇయర్, చేంజెస్ ఎవ్రీ ఇయర్. సో ఏవైతే ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాలో ట్యాక్స్ రేట్స్, అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ట్యాక్స్ రేట్స్. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ ఇయర్ చేంజెస్ అంటే ట్యాక్స్ రేట్స్. సో ఆ డైనమిక్ పోర్షన్ అంతా ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాలి కాబట్టి యాక్ట్ని చేంజ్ చేయాలి. యాక్ట్ 1961లోనే ఉంటుంది. ఆ డైనమిక్ పోర్షన్ అంటే బడ్జెట్ పెడతారు అన్నమాట. ఆ బడ్జెట్ అప్రూవ్ అవ్వగానే ఏమవుతుంది? ఫినాన్స్ యాక్ట్. ఏమవుతుందమ్మా? ఫినాన్స్ యాక్ట్. ఫినాన్స్ యాక్ట్ మాత్రం ఎవ్రీ ఇయర్ వస్తుంది. అది అప్రూవ్ అవ్వగానే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో పార్ట్ అవుతుంది. అందుకనే చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉంటుంది. మరి ఎవ్రీ ఇయర్ ఎలా చేంజ్ అవుతుంది? ఎవ్రీ ఇయర్ ఏవైతే చేంజ్ అవుతాయో వాటిని సపరేట్ చేసి ఫినాన్స్ యాక్ట్ కింద క్రియేట్ చేసి అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మెర్జ్ చేస్తున్నాయి ఎవ్రీ ఇయర్. సో అదే అని చాలా మందికి వచ్చే డౌట్ అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది కదా, ఎందుకు డేట్ చేంజ్ అవ్వట్లేదని. ఎవ్రీ ఇయర్ చేంజ్ అయ్యేది ఫినాన్స్ యాక్ట్. సో దట్ బికమ్స్ ద పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ లా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో నువ్వు ఇంకోటి కూడా రాయాలి. ఏం రాయాలి చెప్పండి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో యాక్ట్, రూల్స్, నోటిఫికేషన్, సర్క్యులర్స్, కేస్ లాస్, ఫినాన్స్ యాక్ట్. యాక్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఫినాన్స్ యాక్ట్ రెండు వస్తాయి. అవన్నీ కలిపి ఇన్కమ్ ట్యాక్స్ లా అంటారు. అవన్నీ కలిపి ఇన్కమ్ ట్యాక్స్ లా అంటారు. ఎక్కడుంది సార్? మీరు చెప్పిందంతా ఎక్కడుంది సార్? సో చూడండి అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ లా విచ్ ఇన్క్లూడ్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఫినాన్స్ యాక్ట్. డేట్ వేయలేదు ఏంటి సార్ మీరు? ఎవ్రీ అటెంప్ట్ చేంజ్ అవుతుంది కదా. మన ఫినాన్స్ యాక్ట్ ఏంటి? అందరు చెప్పాలమ్మా, మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి? ఎవరు చెప్పట్లా? మన 24 అప్లై కాదు, మనకు అప్లై ఫినాన్స్ యాక్ట్. ఫినాన్స్ యాక్ట్కి ఒక ఇయరే ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ కాదు. 2023 సార్ మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ 2023. మా అసెస్మెంట్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ఇస్ ద ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్స్ యాక్ట్ ఈజ్ ఓన్లీ ఇయర్, ఎవ్రీ ఇయర్ వస్తుంది, అది ఫిబ్రవరిలో వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రూల్స్ 1962, సర్క్యులర్స్, నోటిఫికేషన్, సిబిడిటీ, లీగల్ డెసిషన్స్, కేస్ లాస్ అమ్మ, హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు కేసు. హైకోర్టు సుప్రీంకోర్టు. ఇవంతా కలిపి ఏమంటాడు? ఇన్కమ్ ట్యాక్స్ లా. వీటన్నిటితో పాటు నేను అప్పుడప్పుడు కస్టమ్స్ ఫాలో అవుతా. కస్టమ్స్, ట్రెడిషన్స్ వేరమ్మా. నేను ఆ కాన్సెప్ట్ దగ్గర మనం క్వశ్చన్ చేసేస్తారు మీరు. సార్ యాక్ట్లో లేదు, రూల్స్లో లేదు, కేసులా లేదు, నోటిఫికేషన్ లేదు, సర్క్యులర్ లేదు, కానీ ఆ పర్టికులర్ రూల్ ఫాలో అవుతూ నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసావు. ఏంటి? కస్టమ్, ట్రెడిషన్. అది అక్కడ చెప్తా నేను. సో పీసీబీపీలో 2 or 3 ప్లేసెస్లో ప్రొవిజన్ ఉండదు, ఏం ఉండదు, కానీ ఆ పర్టికులర్ థింగ్ ఫాలో. అఫ్కోర్స్ దానికి సంబంధించి కేసులా ఉంది, కేసులా కోట్ చేస్తాం. బట్ ఆ కేసులకు బేస్ ఏం తీసుకుంటాడు? కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. కస్టమ్స్ అండ్ కేస్ స్టడీలో కవర్ అయ్యింది. సో అంతకుముందు కేస్ స్టడీలో కవర్ అవ్వకుండా క్లెయిమ్ చేస్తున్నారు అందరూ, ఇది కేసులా రాకముందు. సో ఆ పర్టికులర్ ఎందుకు కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ మీకు గుర్తుండుంటే, మీకు నా ఇంటర్ క్లాస్లో విన్న వాళ్ళు గుర్తుండుంటే, అమ్మ ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ ఎంట్రన్స్లో ఒక దేవుడి ఫోటో లాగా పూజ గది పెట్టాను. డైలీ నేనేం చేస్తున్నానమ్మా? పూజ చేసేసే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కొంత ఎక్స్పెన్స్ అవుతుంది కదా, పూజ ఎక్స్పెన్స్. దండేస్తున్నాను, పూజ చేస్తున్నాను. అమ్మ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఒక స్ట్రాంగ్ ప్రొవిజన్ ఉంటుంది, బిజినెస్కి సంబంధించిన ఎక్స్పెన్సే క్లెయిమ్ చేసుకోవాలి, లేకపోతే డిజెలో చేయాలి. ఇప్పుడు ఆ పూజ ఎక్స్పెన్స్ ఎలోడా, డిజెలోడా? అందరు చెప్పాలి. పూజ ఎక్స్పెన్స్ ఎలోడా, డిజెలోడా? షణ్ముఖ్ సాయి డిజెలోడ్ అన్నాడు. రూపాయి ఏమంటుందమ్మా? ఎలోడ్ అంటుంది. అమ్మా అమ్మా నేను పూజ చేస్తాం వల్లే నాకు బిజినెస్ రన్ అవుతుంది.
పూజ చేయడం మెయిన్ గోల్ కాదు కదా సార్. మా దేవుడు లేకపోతే ఉందో అది అంతా దేవుడే కదా మొత్తం కదా. నో సార్. ఎస్ సార్. నో సార్. సార్ దేవుడు లేకపోతే ఏమన్నా ఉందా సార్? నేను రోజు పూజ చేస్తున్నాను కాబట్టి లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే డబ్బులు, డబ్బులు అంటే బిజినెస్. నేను పూజ చేయకపోతే ఆ రోజు బిజినెస్ జరగదు. నో బిజినెస్, దెర్ ఈజ్ నో పూజ, దెర్ ఈజ్ నో బిజినెస్ కదా. ఎథియిస్ట్ ఇస్ ద సార్ ఇఫ్ ఈ పర్సన్ మ్మ్. ఆ పర్సన్ దేవుణ్ణి నమ్మడు సార్ ఎథియిస్ట్ అయితే. వాళ్ళు అసలు పూజ ఎక్స్పెన్సే ఉండదంట. నేను మాకుంది పూజ ఎక్స్పెన్స్, వీ కెన్ క్లెయిమ్ ఇట్ బికాస్ దట్ ఈస్ ద బిజినెస్ ఎక్స్పెన్స్. ఇఫ్ దెర్ ఈజ్ నో పూజ, దెర్ ఈజ్ నో బిజినెస్. ఇఫ్ దెర్ ఈజ్ నో గాడ్, దెర్ ఈజ్ నో ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఉండదు కదా, నథింగ్. దట్స్ వై పూజ ఉంటేనే బిజినెస్ ఉంది. బిజినెస్ ఉంది, బిజినెస్ రిలేటెడ్ కాబట్టి పూజ ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం. ఎలోడా డిజెలోడా? ఆన్సర్ ఈజ్ అలౌడ్. సుప్రీంకోర్టు అలౌడ్ అని చెప్పిందమ్మా. ఎందుకంట? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇవన్నీ కాదు. నేనేం అప్లై చేశాను ఇక్కడ? కస్టమ్స్. ఇన్ ఇండియా, ప్రతి బిజినెస్లో ఈవెన్ 95% ఆఫ్ ది బిజినెస్లో పూజ అనేది ఉంటుంది. డెఫినెట్లీ దేవుడి ఫోటో ఉంటుంది, పూజ చేస్తాం, ఎంత కొంత ఎక్స్పెన్స్ అవుతుంది. డివోషనల్ ఎక్స్పెన్స్ ఇస్ అలౌడ్. అదేలే పూజ ఎక్స్పెన్స్. సో పూజ ఎక్స్పెన్స్ ఎందుకు? మన కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ కాబట్టి. ఈవెన్ దో యాక్ట్ చెప్తుంది బిజినెస్కి సంబంధించిన ఎక్స్పెన్స్ ఎలా చేయాలి. ఈవెన్ దో పూజ ఎక్స్పెన్స్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది బిజినెస్, ఇట్ ఈస్ అలౌడ్ బేస్డ్ ఆన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. అలా చాలా రేర్ ప్లేసెస్లో నేను వాటిని వాడతాను. 1-2 అంతే. ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1-2 చోట్ల వాడతాను అంతే వాటిని. మిగతా అన్ని చోట్ల నేను ఏం వాడతానమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఫినాన్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్, కేస్ లాస్, సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్. చాలా రేర్ ప్లేస్, అంటే 1 or 2 దగ్గర మాత్రమే. అక్కడ నేను చెప్తాను ఇది ఎక్కడా లేదమ్మా, కానీ మనం చేస్తున్నాం ఎందుకంటే మన కష్టం ఇది అని. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. సో నిజానికి డిజలో చేయాలి, యాజ్ పర్ యాక్ట్ డిజలో చేయాలి, బట్ అలో చేశారు బికాస్ ఇన్ ఇండియా ఎవ్రీ బిజినెస్ హ్యావ్ ఎ టెంపుల్ ఆర్ స్మాల్ పూజ ఎక్స్పెన్స్ ఆర్ అలో. సరే, అది అక్కడ చూద్దాంలే డీటెయిల్గా పీజీబీపీ దగ్గర. సో ఈ పర్టిక్యులర్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నాం? మనం ప్రీవియస్ ఇయర్ ఏంటి, మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి, మనం ఫినాన్స్ యాక్ట్ ఏంటో చెప్పుకున్నాం. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? 2023-24. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 24-25. మన ఫినాన్స్ యాక్ట్ ఏంటి? ఫినాన్స్ యాక్ట్ 2023. ఇప్పుడున్న లేటెస్ట్ ఫినాన్స్ యాక్ట్ ఏంటి? 2024. నెక్స్ట్ అటెంప్ట్కి, మనకి కాదు. సో అది ఎస్ఎస్సి అంటే ఏంటి సార్? ఏం లేదు సార్, ఇప్పుడు నేనున్నానమ్మా, మీ అందరినీ మీ పేర్లు కూడా తెలియదు, కానీ ఏమని పిలుస్తా? బయట వాళ్ళకి ఏమని చెప్తా? మిమ్మల్ని చూపించి ఏమని చెప్తాను నేను? చెప్పండి. స్టూడెంట్. కానీ మీకంటూ ఒక పేరు ఉంటుంది, మీకు ఒక పేరు ఉంటుంది. అవన్నీ నాకు అదంతా తెలియదు అసలు. బయట వాళ్ళకి ఎవరైనా అడిగితే ఎవరండి వాళ్ళు అంటే నా స్టూడెంట్ అండి. ఇక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అతనితో డీల్ చేస్తున్నా, అతను డిపార్ట్మెంట్తో డీల్ చేస్తున్నా, ఎనీథింగ్ కనెక్షన్ ఎస్ఎస్సి అని బిల్ చేస్తుంది. అతనికి ఏదైనా పేరు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అతను ఏమని పిలుస్తున్నాను అంత డిపార్ట్మెంట్? ఎస్ఎస్సి. నేనైతే మిమ్మల్ని ఎలా అయితే స్టూడెంట్ అని పిలుస్తున్నానో సేమ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో ఎవరితో అయితే డీల్ చేస్తుందో ఆర్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో డీల్ చేసినా వాళ్ళని ఎస్ఎస్సి అనేస్తుంది. సో దట్ ఈస్ ద ఎస్ఎస్సి అనే పదం. ఎస్ఎస్సి అంటే కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుందంటే ఎక్కడ కవర్ అవ్వాలి? ఫస్ట్ పర్సన్లో కవర్ అవ్వాలి, అప్పుడే కదా ఇన్కమ్ ట్యాక్స్ అప్లై అయ్యేది. పర్సన్, ఎనీ ట్యాక్స్ ఆర్ సమ్ మనీ ఆర్ పేయబుల్. వాళ్ళతో వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ పే చేయాలి అంటే ఓకే, డీల్ చేస్తున్నాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో, యు ఆర్ ఎస్ఎస్సి. ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ హ్యాస్ బీన్ టేకెన్, ఎయిదర్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్, డిటర్మినేషన్ ఆఫ్ లాస్ ఆర్ రిఫండ్. సార్ నేనేం రిటర్న్ ఫైల్ చేయట్లా, నేనేం ట్యాక్స్ కట్టట్లా, నేను ట్యాక్స్ పే చేయట్లా, నేను రిటర్న్ ఫైల్ చేస్తుంది ఎందుకు? రిఫండ్. నాకు టీడీఎస్ ఎక్కువ డిడక్ట్ అయింది, రిఫండ్ కోసం రిటర్న్ ఫైల్ చేస్తున్నా. సార్ ఆల్రెడీ చెప్పాం కదా, మీరు ఏ పర్పస్తో అయినా డీల్ చేస్తున్నారు మమ్మల్ని, మాతో డీల్ చేస్తున్నారంటే మేము మిమ్మల్ని ఎస్ఎస్సి అని పిలిచేస్తాం అంతే. మేము పెట్టుకున్న ముద్దు పేరు, మీకు ఏదైనా పేరు ఉండొచ్చు, మీరు ఎస్ఎస్సి. రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి. ఎవరో చిన్నపిల్లడు ఉన్నాడు, ఇతను గార్డెను, అతను చిన్నపిల్లడు, అతనికి చాలా ఆస్తుంది, ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి. సమ్ టైమ్స్ డీమ్డ్ ఎస్ఎస్సి. ఎవరో ఆస్ట్రేలియా వాడు ఇక్కడికి వచ్చి ఏదో బిజినెస్ చేస్తున్నాడు,
ఐఎమ్ డీమింగ్ హీ ఈజ్ ద ఎస్ఎస్సి. నువ్వు డీల్ చేయొద్దు, నేను డీల్ చేస్తాను నీతో. నేను నోటీస్ పంపిస్తాను నీకు. సార్ నేనేం డీల్ చేయలేదు సార్ డిపార్ట్మెంట్తో, డిపార్ట్మెంట్ నీతో డీల్ చేసిందిగా, నోటీస్ పంపించిందిగా. ఇవాళ డీమ్డ్ ఎస్ఎస్సి అంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే డిపార్ట్మెంట్ మీతో డీల్ చేసినా, మీరు డిపార్ట్మెంట్తో డీల్ చేసినా, యూ బికమ్ ఎస్ఎస్సి టు ది డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ మిమ్మల్ని ముద్దుగా ఎస్ఎస్సి అని పిలుచుకుంటుంది. అది రిఫండ్ కోసం అవ్వచ్చు, ట్యాక్స్ పేమెంట్ కోసం అవ్వచ్చు, రిప్రజెంటేటివ్ అవ్వచ్చు, డీమింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్ఎస్సి. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రాస్? డెఫినేషన్స్ అమ్మా ఇవన్నీ. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే మా ఎంసీక్యూస్, ఇది మన క్వశ్చన్ బ్యాంకు చేసే అంత కాన్సెప్ట్ అవ్వలేదు. మేబీ రేపటి క్లాస్లో అయ్యిద్దని అనుకుంటున్నాను, కానీ ఒకసారి ఓపెన్ చేద్దాం. మా సిఏసిఎంఏ ఫైనల్ డిటీ క్వశ్చన్ బ్యాంక్ టార్గెట్ అకాడమీ ఫస్ట్ చాప్టర్ బేసిక్స్. ఫస్ట్ క్వశ్చన్ ఊరికే చదువుతాను, అయ్యిందా అవ్వలేదు చూడండి. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇంకా అవ్వలేదమ్మా, మీకు నెక్స్ట్ క్లాస్లో వస్తుంది అది. డైవర్షన్ ఇంకా అప్లికేషన్, ట్యాక్స్ రేట్స్ అయిపోయిన తర్వాత, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వస్తుంది అది. ఇదిగోండమ్మా, ఇది డైవర్షన్ అప్లికేషన్ ఇన్కమ్, డైవర్షన్ అప్లికేషన్ మీద అది ఇంకా అవ్వలేదు ఆ కాన్సెప్ట్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్, అది క్వశ్చన్ ఏంటమ్మా? ఇది కూడా అంతే అమ్మా, ఆల్మోస్ట్ డైవర్షన్ అప్లికేషన్. ఇదేంటమ్మా? హిస్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అంటూ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రిజిమ్, సాఫ్ట్ ఫర్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రిజిమ్. అసలు అవ్వలేదు ఇంకా. సింపుల్గా చెప్పాలంటే చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత క్వశ్చన్ బ్యాంక్ రావాలి. ఏమన్నా ఉంటాయేమో చూస్తాం, ఏమి ఉండవు నాకు తెలిసి. మొత్తం చాప్టర్ కంప్లీట్ చేసే ఈ క్వశ్చన్ బ్యాంక్కి రావాలి. జనరల్గా ఫస్ట్ చాప్టర్కి సపరేట్ క్వశ్చన్స్ ఉండవు, ఊరికే మనం అలా ఫస్ట్ చాప్టర్కి సపరేట్ క్వశ్చన్స్ ఏమి ఉండవమ్మా. ఈ క్వశ్చన్స్ అన్ని జనరల్గా ఫస్ట్ చాప్టర్ దగ్గర జస్ట్ నాలెడ్జ్ వరకు వస్తుందమ్మా. బట్ 80 జేజే, 80 సి ఇవన్నీ అయిపోయిన తర్వాతే వీటికి సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది. బట్ ఊరికే ఒకసారి చూస్తాము, మళ్ళీ డిడక్షన్స్ చాప్టర్ అయిపోయిన తర్వాత ఇటు వస్తాము. డిడక్షన్స్ చాప్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాం. కానీ బట్ నేనైతే 7 క్వశ్చన్స్ ఉంటాయి, 7 క్వశ్చన్స్ జస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి మన చాప్టర్ నాలెడ్జ్ ప్రకారం మనం ఏ పాయింట్స్ అయితే చేయగలమో ఆ పాయింట్స్ చేయిచ్చేస్తాను నేను. ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది, బట్ మనం ఓన్గా చేస్తాం ఆ పాయింట్స్ సంబంధించి. బట్ మొత్తం డిడక్షన్స్ చాప్టర్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మొత్తం చూస్తాం. ఈ ఒక్క చాప్టర్ ఎలా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ చాప్టర్స్ నుంచి మీకు నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్స్ నుంచి యాక్చువల్లీ అది. ఎంసీక్యూస్ కూడా అంతే అమ్మా, కావలేదు. సరే, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే 5 హెడ్స్ ఇన్కమ్స్ యాడ్ చేస్తే వచ్చేదే గ్రాస్ టోటల్ ఇన్కమ్. 5 హెడ్స్ ఏంటి? సాలరీ హెడ్, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సార్ అందరికీ ఒక్కొక్క హెడ్ ఉంటుంది, ఆ 2-3 హెడ్స్ ఉండొచ్చు, కొంతమందికి అన్ని హెడ్స్లో ఉండొచ్చు ఇన్కమ్. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడమ్మా, సాలరీ వస్తుంది నాకు, బిజినెస్ వస్తుంది, హౌస్ ప్రాపర్టీ రెంట్ వస్తుంది, క్యాపిటల్ గెయిన్ ఇంతవరకు రాలేదు, రావాలని కోరుకుందాం, అదర్ సోర్సెస్ ఉంది, అదొకటి మిస్ అయింది, అది కూడా వస్తే బాగుంటుంది నాకు. క్యాపిటల్ గెయిన్ కూడా వస్తే బాగుంటుంది. మీరు ఎవరైనా నాకు ఒక 10 crores 20 crores డొనేట్ చేస్తే, ఇక్కడ హైదరాబాద్లో పెద్ద అది ఏమనుకున్నాం, 2-3 acres కొనుక్కొని 2-3 acres వస్తుంది, ఫ్లాట్స్ వేసి ఏదో ఇల్లు కట్టి సేల్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తా, ఒక పెద్ద అపార్ట్మెంట్ కొని మళ్ళీ సేల్ చేసేస్తా, క్యాపిటల్ గెయిన్ వస్తుందిగా. అట్లా మీరు ఎవరైనా డొనేట్ చేయండి క్వాలిఫై అయిపోయి. అలా మీకు ఏ హెడ్ ఉంది ఇన్కమ్, మీకు ఏ హెడ్లో ఫ్యూచర్లో ఏ హెడ్లో వస్తుంది మీకు ఇన్కమ్ చెప్పండి? ఫ్యూచరిస్టిక్గా ఏ హెడ్లో వస్తుంది ఇన్కమ్? పీజీబీపీ బిజినెస్ పెడితే, అదే జాబ్కి వెళ్తే శాలరీ, అలా ఏవైతే అవి అమౌంట్ ఉంటే అమౌంట్ అవన్నీ యాడ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్లో మీకు ఎంతెంత వచ్చిందో అవన్నీ యాడ్ చేస్తే మీకు వచ్చేది ఏంటి సార్ అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్. దాంట్లోంచి ఎగ్జామ్షన్స్ అండ్ డిడక్షన్స్ తీసేస్తే టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఇది నెక్స్ట్ క్లాస్లో ఊరికే చూద్దాం అలా ఫాస్ట్గా.
రిలీఫ్ వాటి గురించి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లా గురించి ఈరోజు చెప్పాను. అండ్ ఐ థింక్ నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ట్యాక్స్ రేట్స్లో మనం ఎగ్జాంపుల్ సమ్స్ చేస్తామమ్మా. ఇదిగో ఇది క్వశ్చన్ బ్యాంక్ వెళ్ళే ముందు ఇవి ప్రాక్టీస్ చేసి వెళ్తాము, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చేస్తాము. అండ్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ స్టార్ట్ దిస్ రిబేట్ అనేది చేస్తాము. స్ట్రెస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అమ్మా, నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో ఆ నెక్స్ట్ క్లాస్ కాకుండా ఆ నెక్స్ట్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సర్చార్జ్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా సర్చార్జ్ అనేది. అమెండ్మెంట్ వచ్చింది, సర్చార్జ్ చాలా ఇంపార్టెంట్. ఇదిగో ఇలా క్లాస్ రూమ్లో కొన్ని ఎగ్జామ్ సర్చార్జ్ నెక్స్ట్ క్లాస్ కాకుండా టుమారో కాకుండా డే ఆఫ్టర్ టుమారో సర్చార్జ్ కాన్సెప్ట్ వస్తుంది మీకు ట్యాక్స్ రేట్స్ తర్వాత. ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్. మీరు క్వశ్చన్ బ్యాంక్ చూస్తే దాని మీదే ఉన్నాయి ఎక్కువ క్వశ్చన్స్, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకు, మిగతా పార్ట్ అంతా ఆల్రెడీ సిఏ ఎంటర్ ఆర్ సిఎం ఎంటర్లో వచ్చేసి ఉంది, కావాలంటే చూసుకోండి. ఇక్కడ కొత్తగా వచ్చిన పార్ట్ ఏంటి, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే. దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం, దాని మీద ఎక్కువ అవర్స్ స్పెండ్ చేద్దాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. మార్నింగ్ సిఎఫ్ఆర్ క్లాస్ కూడా జరుగుతుంది, అటెండ్ అవ్వండి దానికి కూడా. Recording stopped.